రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఆ కేసీఆర్ మొట్టమొదటి బడ్జెట్ లో 10.23% కేటాయించి ప్రతి సంవత్సరం డౌన్ చేసుకుంటా లాస్ట్ కు 6% తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే ఈ 10 సంవత్సరాల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఈ యొక్క బడ్జెట్ ను మొత్తం తగ్గించుకుంటూ కార్పొరేట్ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకొచ్చు, అదేవిధంగా విద్యలో ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ ఈ రోజు రాష్ట్రంలో యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రభుత్వ విద్యను మొత్తం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో ఎలక్షన్ల ముందు ఈ యొక్క ఏదైతే ఇప్పుడు అధికారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే 6 నుంచి 15% నిధులు కేటాయిస్తామని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎలక్షన్లో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేటాయించిన బడ్జెట్ ఏంటంటే 7% మాత్రమే కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎలక్షన్ల ముందు ప్రజలను ఓట్లు కొలగొట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు కూడా విద్యారంగానికి సంబంధించి దాదాపు 36-37 హామీలు అన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎలక్షన్ల ముందు. కానీ ఏ ఒక్క హామీని కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి మేము 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పేసి అనేక రకాలుగా ప్రతి గ్రామీణ ప్రాంతంలో అయితే ప్రీ ప్రైమరీ స్కూల్స్, అదేవిధంగా మండల కేంద్రంలో ఉన్నత విద్యా పాఠశాలలు, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్, తర్వాత అనేక రకాల మండలానికి ఒక జూనియర్ కాలేజీ, ఒక జిల్లా కేంద్రంలో పీజీ కాలేజీ, డిగ్రీ కాలేజీలు అని చెప్పేసి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన హామీలను మరిచి కనీసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లేకుండా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నట్టే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ రోజు మనం కావాల్సినటువంటి బడ్జెట్ ద్వారానే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయో ఆ ప్రభుత్వ యూనివర్సిటీలో తగిన బడ్జెట్ కేటాయించలేదు. ఈరోజు ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుంటే ఆ ఉస్మానియా యూనివర్సిటీలో మౌలిక వసతులు కూడా ఈరోజు నోచుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎందుకు దీనివల్ల ఏంటి కారణం అంటే యూనివర్సిటీ కేటాయించాల్సినటువంటి బడ్జెట్ కూడా సరిగా కేటాయించకుండా ఈరోజు యూనివర్సిటీలలో టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఎక్కడికక్కడ ప్రకటించకుండా భర్తీ చేయకుండా ఒక విద్యా వ్యవస్థను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం భోజన వసతి నాణ్యమైన భోజనాన్ని కూడా ఈరోజు అందించకుండా నడుపుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మేము గురుకులాలను తీసుకొచ్చామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు గురుకులాలలో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఫుడ్ పాయిజన్ల పేరుతోటి ఈరోజు చాలా మంది చనిపోతా ఉన్నారు. అక్కడ వీళ్ళు కేటాయించేటువంటి బడ్జెట్ సరిగా సరిపోక పిల్లలకు కూడా సరిపడా భోజనాన్ని కూడా అందించలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కొనసాగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో పీడిఎస్ విద్యార్థి సంఘాన్ని కూడా మేము అనేక సందర్భాలలో విద్యా పరిరక్షణ కమిటీ నిర్వహించేటువంటి సమావేశాలలో మీటింగ్ లో కూడా మేము 20% కేటాయించాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. 20% కాదు, ఏదైతే కొఠారి కమిషన్ చెప్పిందో ఆ కొఠారి కమిషన్ చెప్పినట్టు 30% నిధులు కేటాయించాలని చెప్పేసి మాట్లాడతాము. కాబట్టి ఇకనైనా 30 కాకపోయినా కనీసం 20% నిధులు కేటాయించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యను ప్రభుత్వ విద్యా సంస్థలను కూడా బలోపేతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ లో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 6,000 పాఠశాలలు మూసివేసింది, మేము అట్లుండదు, ఆ మూసివేసినటువంటి 6,000 పాఠశాలను కూడా మేము తెరుస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు విద్య గురించి పట్టించుకోకుండా తనకు ఏదైతే కమిషన్స్ ఎక్కడి నుంచి అయితే వస్తాయో ఆ కమిషన్ల గురించి ఆలోచించుకుంటూ వాళ్ళ కమిషన్లు వచ్చేదానికి ఈరోజు బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా విద్యారంగానికి కనీసం 20% నిధులైనా కేటాయించాలి. రేపు ప్రవేశపెట్టే బడ్జెట్ లో కనీసం 20% నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క భవిష్యత్తులో ఈ రౌండ్ టేబుల్ నుంచి తీసుకునేటువంటి కార్యక్రమాలు ఏదైతుంటాయో ఆ కార్యక్రమాలకు కూడా మా పీడిఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన మద్దతు ఉంటుంది. మేము కూడా భాగస్వామ్య సంఘంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.